వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ఏవియేషన్ రంగానికి చాలా డిమాండ్ ఏర్పడుతుంది. కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు రావటం ఎంత బిగ్ డ్రీమో, పిల్లలకి కూడా ఏవియేషన్లో మంచి ప్లేస్మెంట్స్ తీసుకోవాలి అనుకోవడం కూడా ఒక బిగ్ డ్రీమే. అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి, ఏవియేషన్ జాబ్స్ సంపాదించాలి అంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందేమో, లేకపోతే ఇంటర్ తర్వాత కోర్స్కి వెళ్ళాలా, డిగ్రీ తర్వాత కోర్స్కి వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, ఇట్లాంటివి చాలా డౌట్స్ స్టూడెంట్స్లోనే కాదు పేరెంట్స్ మైండ్లో కూడా రన్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ ఏవియేషన్ కోర్సెస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనమైతే వైజాగ్లోని ద్వారకానగర్ సెకండ్ లైన్లో ఉన్న వేదాకు వచ్చేసాం. సో వేద చైర్మన్ మనతో పాటు ఉన్నారు సంతోష్ బాబు గారు. సంతోష్ బాబు గారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది పిల్లల్లో చాలా డౌట్స్ ఉంటాయి. మనం ఫిట్ అయిన ఈ జాబ్స్కి ఈ కోర్స్ మనం ఎప్పుడు తీసుకోవాలి, ప్లేస్మెంట్ వస్తే కనుక వాటిలో మనం ఎర్నింగ్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది, ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా. ఫుల్ క్లారిటీ తీసుకుందాం. నమస్తే అండి. సో జనరల్లీ క్యాబిన్ క్రూ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించి మేనేజ్మెంట్ స్కిల్, ఇట్లా ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి అసలు ఏవియేషన్ రంగంలో? మేడం, యాక్చువల్గా అందరికీ తెలియదు ఏంటంటే మీరు పొజిషన్స్ కోసం ఆలోచించకండి. ముందుకు ఎలా రావాలని చెప్పి తెలియట్లేదు పిల్లలకి. +2 అయిన వెంటనే అందరూ క్యాబిన్ క్రూకి వెళ్ళిపోతాను, నేను ఎయిర్పోర్ట్లో జాబ్కి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. కంపల్సరీ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. డిగ్రీ ఉంటేనే డైరెక్ట్ ఎయిర్లైన్స్కి వెళ్ళడానికి అట్లకి అవకాశం ఉంటుంది. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏ పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఏం చేయాలని. ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియాలి. ఏం అట్లీస్ట్ +2 క్వాలిఫై అవ్వాలి. +2 క్వాలిఫై అవ్వకుండా మీకు జాబ్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూస్కి వచ్చేయండి. మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఏ క్వాలిఫికేషన్ ఏంటో తెలియకుండా పిల్లలు ఏవియేషన్లో జాబ్లు, ఎయిర్పోర్ట్లో జాబ్లు, ఫ్లైట్ చేసేస్తామని చెప్పి వచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్పాలండి, +2 క్వాలిఫై అయ్యి ఉండి మినిమం డిగ్రీ చదవాలి. మినిమం డిగ్రీ అంటే బీబీఏ ఏవియేషన్ స్పెషలైజేషన్ మన దగ్గర అవైలబుల్ ఉంది కోర్స్. యాక్చువల్గా మన దగ్గర బీబీఏ స్పెషలైజేషన్ చేసిన తర్వాత వీళ్ళు 5th సెమిస్టర్ నుంచి ఇంటర్వ్యూకి పంపిస్తాం. ఇంటర్వ్యూ పంపించే ముందు వీళ్ళు సైన్ చేస్తాం ఫుల్గా. అంటే క్లాసెస్తో పాటు ఎవ్రీ సాటర్డే స్పెషల్లీ వీ కండక్టింగ్ మాక్ ఇంటర్వ్యూస్, ట్రైనింగ్ సెక్షన్స్, ఇలా ఏదో ఒకటి చేస్తుంటాం. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి బ్యాచ్ వైజ్గా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్ ఇస్తాం. ఎయిర్పోర్ట్ ఇంటర్న్షిప్ చేయిస్తాం 15 days. ఈ నాలెడ్జ్ మీద వాళ్ళు ఫైనల్ సెమిస్టర్కి వెళ్ళినప్పటికల్లా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. సో జనరలీ మీ దగ్గరికి కోర్స్లో జాయిన్ అవ్వేటప్పుడు వచ్చినప్పుడు సో మెనీ డౌట్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు, మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తారు. మా అబ్బాయికో లేకపోతే మా అమ్మాయికో ఎయిర్పోర్ట్లో జాబ్ మాకు డ్రీమ్ సార్, ఇట్లా అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ అమాయకత్వాన్న లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేని ఆ విషయాన్ని మీరు ఎలా కన్వే చేయగలుగుతారు స్టూడెంట్స్కి? ఇప్పుడు మీరు చెప్పారు ఇంటర్లో తీసేసుకుంటున్నాం, మనం ఇచ్చేస్తాం, ప్లేస్మెంట్ ఇస్తామని మార్కెట్లో చాలా వరకు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మేడం, ఈ మార్కెట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ అని చెప్పి పిలుస్తున్నారు. స్టడీకి అని పెట్టారు. ఇంటర్వ్యూకి వచ్చేయండి, మేము జాబ్స్ వచ్చేస్తాయి, మీరు పేరుస్తో రండి, 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి పిలుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళు ముందు వచ్చి పిల్లల్ని కోర్స్ నేర్చుకోమనండి. కోర్స్ నేర్చుకోమన్నది కూడా ఏంటంటే డిగ్రీ, వాళ్ళు ఎక్కడైనా డిగ్రీ చదవమనండి, ఏదైనా డిగ్రీ చేయాలి. +2 తర్వాత ఉద్యోగం చేయవలసిన అవసరం ఎవరికి లేదు ఈరోజు జనరేషన్లో. +2 తర్వాత జాబ్కి వచ్చేయండి, మీరు జాబులు చేసుకోండి. వాళ్ళకి జీతాలు ఎంత వస్తాయి? 15,000, 16,000. బట్ ఎయిర్లైన్స్లో 1,50,000 జీతం కూడా వస్తుంది. వితౌట్ డిగ్రీ ఉంటే 15,000, 16,000తో ఉండిపోతారు. అదే డిగ్రీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు 1000+ స్టూడెంట్స్ రిలీవ్ అయ్యారు మా పిల్లలు. ఇండియాలో పాన్ ఇండియా మొత్తం మా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ రిఫరెన్స్ చాలు మాకు జాబ్లు వెళ్ళడం మా పిల్లలకి. ఆల్రెడీ ఫైనల్ సెమిస్టర్ బ్యాచ్లో హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్లో క్వాలిఫై అయిపోయారు. రిలీవింగ్ జాబ్స్ వచ్చే వాళ్ళకి ఆఫర్ లెటర్లు వస్తాయి. మీరు మా స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు కావాలంటే. సో మీరు చెప్పినట్టు డిగ్రీ తర్వాత ఈ కోర్స్ తీసుకుంటే కనుక ఇంటర్వ్యూకి అని పిలవటం కాదు, కానీ కోర్స్ చేస్తే ఈ కోర్స్ పీరియడ్ ఎన్నాళ్ళ పాటు ఉంటుంది? అసలు ఫీజ్ స్ట్రక్చర్స్ చాలా లక్షల్లో ఉంటాయి అంటారు, ఎందుకు అని? మన లక్షల్లో ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే మరీ అంతంత లక్షలు కాదు, 1,20,000 నుంచి 1,60,000. మ్యాథ్స్ 3 months మేడం. 3 monthsలో పిల్లోడు మీద సబ్జెక్ట్ వస్తుంది మాకు. 3 months కూడా ట్రైనింగ్ లేకుండా ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయించడం. 3 monthsలో వాళ్ళ సబ్జెక్ట్ ఎంత ఉందో చూసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయిస్తాం.
ఇప్పుడు బయట బీకామ్ చేస్తారు డిగ్రీ, అది నార్మల్ డిగ్రీ అయిపోద్ది, బట్ అది కూడా ఎలిజిబులే డిప్లొమాకి. బట్ ఆ డిగ్రీ అయిన తర్వాత ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఎయిర్లైన్స్. ఓకే, అందులో డైరెక్ట్ ఎయిర్లైన్స్కి వెళ్తారు, ఇండిగో, ఎయిర్ ఇండియా, అలా ఎయిర్లైన్స్కి వెళ్తారు. లేదంటే థర్డ్ పార్టీ కంపెనీస్కి వెళ్ళిపోయి వాళ్ళు 18,000తో శాలరీ స్టార్ట్ అయ్యి మ్యాక్స్ 25,000 వెళ్తుంది, లేకపోతే 30,000. అట్లీస్ట్ ఇంటర్తో జాబ్లు వచ్చేసాయని చెప్పి పిలుస్తున్నారు. ఇంటర్ మీద జాబులు రావు, ఏదో వెళ్తారు పనికి అంతే. హాస్పిటాలిటీకి వెళ్ళినట్టు ఎయిర్లైన్స్ మాత్రం వెళ్ళడం కాదు, థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి వాటికి వెళ్తారు. సో మీ అచీవర్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో చూస్తున్నాం కదా, ఏమనిపిస్తుంది ఆ సాటిస్ఫాక్షన్? నేను ఎక్కడికైనా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినా, అట్లీస్ట్ ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్ ఫోన్ చేస్తే వాడు నాకు ఏం ప్రాబ్లం లేకుండా ఎక్సెల్ సీట్ అవుట్ బుక్ చేస్తాడు. ఫ్లైట్ రేట్ నేను తీసుకుని అటు ఫ్లైట్ రేట్ పంపిస్తే ఎక్సెల్ సీట్ ఇస్తాడు. దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ పికప్ వస్తాడు, నన్ను ఎయిర్పోర్ట్లో అక్కడికి వెళ్ళాలి అక్కడ డ్రాప్ చేస్తాడు. చాలా హాస్పిటాలిటీ బాగుంటుంది. చెప్పాలంటే 100 స్టూడెంట్స్ ఉన్నారు. మొన్న నేను చిన్న పని మీద హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయినా ఒక ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బయటకు వచ్చి నా లగేజ్ తీసుకొని మొత్తం చెక్ ఇన్ నాలే చేసి వెల్లింగ్ గుడ్, అది చాలా హ్యాపీగా, ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంటికి వచ్చి మా వైఫ్ కూడా అది షేర్ చేసుకున్నాను. సో ఏవియేషన్ కోర్స్ తీసుకోవాలి అనే ముందు ఆ స్టూడెంట్కి ఎలిజిబిలిటీస్ ఏముండాలి? సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే మీరు చెప్పినట్టు ఇక్కడ క్యాబిన్ క్రూలో డిఫరెంట్ కేటగిరీస్లో జాబ్స్ ఉంటాయి. వాళ్ళు చూస్ చేసుకున్న దాంతో ఉండిపోకుండా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయాలి, దాని నుంచి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తారు, ఎర్నింగ్ లెవెల్ కెపాసిటీ పెరుగుతుంది. ఏంటి సార్ కొంచెం క్లారిటీగా చెప్తారా? ఒక్కసారి ఏవియేషన్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్గా ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. ఆ ఇంటర్నల్గా ఎగ్జామ్ మాత్రం అయినప్పుడు అది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అవుతేనే కొంచెం ఫ్యూచర్ పిల్లలకి. ఎందుకంటే శాలరీ, బేసిక్ శాలరీని స్టార్ట్ అయ్యి శాలరీ హై కావాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మరి కొంచెం చదవాలి, అది మాత్రం కొంచెం కష్టపడి చదవాల్సి వస్తుంది. ఓకే, సో ఒక క్వాలిటీ టైం వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాలి. సార్ మీరు ఇందాక చెప్పారు చాలా మంది ఇంట్రెస్ట్ ఉందని వస్తారు, కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. బట్ మీరు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, కోర్స్ వాళ్ళు ఎవరైతే క్వాలిటీ టైం పెడతారో ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్లేస్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కొత్తగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనుకోకుండా ఇక్కడి నుంచే మీరు గ్రౌండ్ రియాలిటీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్తో పంపిస్తారు? స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫియర్ అనేది ఉండదు. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ కంటిన్యూస్ ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఒక్కొక్కసారి బయట నుంచి ట్రైనర్స్ పిలిపిస్తాను, గెస్ట్ లెక్చర్స్ పిలిపిస్తాను, పిల్లలు మాక్ ఇంటర్వ్యూస్ కోసం వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా మస్ట్. సో ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది? కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మేము స్టాండర్డ్ ఫ్యాకల్టీని పెట్టాం, ట్రైనర్స్ పిలిపిస్తాం. ఓకే, ట్రైనర్ని పిలిపించి ట్రైనర్తో ఇప్పిస్తాం. ఆ ట్రైనర్ ఏంటంటే 1 month వస్తాడు, ఓన్లీ స్కిల్ ట్రైనింగ్, ఇంకా అంతకంటే ఇంకో పని పెట్టుకోడు. 1 month ఇండివిజువల్గా బ్యాచ్ 2 members 3 members తీసుకుంటాడు, ఇండివిజువల్గా ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది ట్రైనింగ్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయి, మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. సో లోకల్గానే ప్లేస్మెంట్ ఉంటుందా అనేది ఒక డౌట్. సో వేద నుంచి మీరేం చెప్తారు? మేడం, అది ఎట్టి పరిస్థితిలో జరిగే పని కాదు. లోకల్గా ప్లేస్మెంట్స్ అనేవి ఎవరికి ఇవ్వరు. ఇది ఆల్ ఓవర్ పాన్ ఇండియాలో వస్తాయి. డైరెక్ట్ ఎయిర్లైన్స్ వారు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఎక్కడ రిక్రూట్ చేసుకున్నా హైదరాబాద్ రిక్రూట్ చేస్తారు. మీరు చెప్పిన డౌట్ చాలా మందికి వస్తుంది. ఇక్కడ చెప్తున్నాను, లోకల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంతమంది వచ్చేయండి, జాబ్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి. బట్ అది జరిగే పని కాదు. బట్ జరుగుతుంది, 100% జరుగుతుంది. నేను చెప్పను, జరుగుతుంది, అవకాశం ఉంది. బట్ నిజం చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియాలో జాబ్స్ వస్తాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, లేకపోతే ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, 5,00,000 మంది 5,000 మంది తీసుకుంటారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముందు ఇక్కడ ఎయిర్పోర్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ట్రైనర్స్, సీనియర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. కొత్తగా ఉన్న ఎయిర్పోర్ట్ మళ్ళీ ఇక్కడ ఎందుకు రిక్రూట్ చేస్తారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టి అక్కడ ఆ ప్లేస్లోకి ఈ జూనియర్స్ అందరినీ మళ్ళీ రీప్లేస్ చేస్తారు. ఓకే, మార్కెట్ అయితే అలా ఉంది ప్రెజెంట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ మార్కెట్లో కొంతమంది ఇస్తున్న ఆఫర్లు కానివ్వండి, విరివిగా చెప్తున్న మాటలు నమ్మి చాలా మంది మోసపోవడం వల్ల వాళ్ళ క్వాలిటీ టైము పోతుంది, వేస్ట్ ఆఫ్ మనీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వేద నుంచి మీరు చెప్తున్నారు, ప్రతిదీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నారు, ఇది సాధ్యం అవుతుంది, ఇది సాధ్యం కాదు అని. దీనివల్ల వచ్చేటటువంటి స్టూడెంట్స్కి మీరు ఇస్తున్నటువంటి ఒక ఇన్సూరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇన్సూరెన్స్ నేను ఇవ్వడం కాదు, బ్యాచ్ రిలీజ్ అయిన స్టూడెంట్స్ ఎవరికైనా బుక్స్ ఇచ్చేస్తాను. ఎవరికైనా ఫోన్ చేసి ఎవరినైనా అడగండి, సంతోష్ సార్ గురించి అడగండి, ఏం ప్రాబ్లం లేదు, జాబ్స్ వస్తే లేవని అడగండి, హ్యాపీగా వాళ్ళే ఇస్తారు. సో వేదలో ట్రైనింగ్ కానీ ఫ్యాకల్టీ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు వేద
అకాడమిక్ డైరెక్టర్ నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం, వెల్కమ్ Yes, టు sir. వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కొన్ని డౌట్స్ మాకు ఉన్నాయి, చెప్పండి. సో వాటిని క్లారిఫై చేసుకోవడం చెప్పండి. కొంచెం. చాలా వరకు ఏవియేషన్ లో జాబ్ క్రాక్ చేయాలి అనేది చాలా బిగ్ డ్రీమ్ ఆస్పిరెంట్స్ కి. అవును, బట్ ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది? జనరల్ గా మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్ లో ఒక మంచి జాబ్ చేయాలని కానీ ఎయిర్పోర్ట్ లో మంచి పొజిషన్ ఉండాలని కానీ ప్రతి ఒక్కరు డ్రీమ్ తో మా దగ్గరికి వస్తారు. సో దాన్ని ఇలా ఫుల్ఫిల్ చేయాలి అనేది మేము దానికి ఒక ప్రత్యేకమైన కరికులం మేము ప్రిపేర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే బయట ఇన్స్టిట్యూట్స్ అవనివ్వండి, బయట జనరల్ గా జనాలు ఒక రకమైనటువంటి మోసంలో పడిపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా, వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా వాళ్ళ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినా యూజ్ ఉండదు. ఓకే, సో విత్ ఏ డిగ్రీ వాళ్ళు వెళ్ళి అక్కడ సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికి వేద ఏం చేస్తుంది అంటే, సో ఎప్పుడైతే +2 చేసిన స్టూడెంట్ మా దగ్గరకు వస్తాడో తనకి మేము సజెస్ట్ చేసేది యూ గో ఫర్ బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్. సో ఎందుకు బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే, ఎయిర్పోర్ట్ లో చాలా డిపార్ట్మెంట్స్ ని మేనేజ్ చేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ డిపార్ట్మెంట్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, సో వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, వాటిలో వచ్చే వాళ్ళ పొజిషన్స్ ఏంటి, సో దీని మీద ట్రైనింగ్ ఇస్తూ, సో ఇక్కడ నుంచి హై ఎండ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ జరుగుతుందో అక్కడ అదే ఉంటుంది. స్టూడెంట్ కి అది కొత్త, ఇది పాతలా ఉండదు, రెండు ఒకటే. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళినా సో హీ విల్ ఫీల్ నాకు నా ఇన్స్టిట్యూట్ లో ఉన్నట్టే ఉంది, సో ఇది నాకేం కొత్త ఏం కాదు అనే తన ఫీల్ ఉంటది. సో వాళ్ళకి మనం ఏం చేస్తాం, 3 years పాటు ఈ బీబీఏ ఏవియేషన్ లో మనం ఏం చేస్తాం, లాంగ్వేజ్ మీద మనం బాగా ఫోకస్ పెడతాము, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెడతాము. సో ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్ గా ఎవ్రీ 3 days కి మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఏమి కండక్ట్ చేస్తాం. ఎందుకు, వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది వాళ్ళకి ఒక చూడండి వాళ్ళకి ఇబ్బందిలా కనిపించకుండా, సో వాళ్ళకి అది లేకుండా మనం ఇక్కడ ఆ ఫియర్ అనేది తీసేసి పబ్లిక్ స్పీకింగ్ లో అవనివ్వండి, ఇంటర్వ్యూని ఫేస్ చేసేది అవనివ్వండి, అక్కడ వచ్చే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఎలా క్లియర్ చేయాలని, సో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ జరిగిపోయి తనకి అక్కడేం కొత్తగా ఉండదు, నాకు ఆల్రెడీ తెలిసిందే కదా ఈ ఫీల్ తో తను స్టూడెంట్ వెళ్తాడు. బయట స్టూడెంట్స్ కి వేద స్టూడెంట్స్ కూడా డిఫరెన్స్ ఏంటి అంటే, వేద స్టూడెంట్ కి అక్కడ ఏం చేయాలో తెలుసు, హౌ టు సస్టైన్ అని వేదకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చేసే వర్క్ ఇక్కడ చేపిస్తుంది, రెగ్యులర్ ట్రైనింగ్ లో అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసరికి ఇన్ హౌస్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఇన్ హౌస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు మేము పెట్టాము అంటే, ఫ్లైట్ లో జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్ అవనివ్వండి, ప్రతి మూమెంట్ అవనివ్వండి, వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. సో ఎప్పుడైతే ఆ అంబులెన్స్ ఇక్కడ మేము సపోర్ట్ చేస్తామో వీళ్ళకి, వాళ్ళకి అక్కడ ఈజ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము ఇచ్చేసరికి వాళ్ళకి బోర్డ్ రూమ్స్ ఉంటాయి. బోర్డ్ రూమ్స్ దేనికంటే ప్రతిసారి డిస్కషన్ వస్తుంటుంది. సో ఆ డిస్కషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ అంబియన్స్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఫీల్ ఉందో వాళ్ళకి మన క్యాంపస్ లో అదే ఫీల్ కలుగుతుంది. అండ్ నెక్స్ట్ మేము ఇంకోటి స్టూడియో కండక్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా మేము స్టూడియోలో వాళ్ళకి కెమెరా ఫీర్ లేకుండా, అంటే చూడండి మీకు ఎయిర్పోర్ట్ లో వచ్చే జనరల్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్ డిలేస్ అవనివ్వండి, లేదంటే ఇష్యూస్ అవనివ్వండి, సో అవి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి, కెమెరా ఫీర్ లేకుండా ఎప్పుడైతే ఉన్నాడో వాడు ఎంతమందిని అడ్జస్ట్ చేసుకోగలుగుతారు ఆ స్టూడెంట్ అన్నాడు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ స్టూడెంట్ ని షైన్ అప్ చేసి మంచి ఎంప్లాయీని మనం పంపిస్తాం. సో వేద చేసేది అది. అండ్ ఇందులో డిప్లొమా కూడా మనం చేస్తాం, డిప్లొమా ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్. ఇది ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక 3 months పాటు మనం సిఆర్టీ ట్రైనింగ్ అవ్వనివ్వండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ మోక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఇదంతా ఇచ్చి మనం పంపిస్తాం. సో ఇంటర్ కన్నా డిగ్రీ తర్వాత ఏదైతే దీంట్లో మోర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ మేడం. ఇంటర్ చేసి డైరెక్ట్ గా ప్లేస్మెంట్ కి వెళ్ళాడంటే సమ్ సార్ట్ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటాయి. సో అన్ని కంపెనీస్ కి తిని ఎలిజిబుల్ అవ్వడు. సో ఎప్పుడైతే తన చేతిలో డిగ్రీ ఉందో దాంతో పాటుగా మన ఇచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఇవన్నీ ఉంటాయో సో ఈజీగా ప్లేస్ అవుతాడు. అన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేసేది డిగ్రీని. ఆ డిగ్రీ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వీడికి ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెక్ చేస్తారంటే అక్కడ డీల్ చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. సో జనరల్ స్టూడెంట్ దాన్ని హ్యాండిల్ చేస్తారని మనం అనుకోలేం. సో హీ నీడ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ హియర్. సో వీళ్ళకి అకాడమిక్ ట్రైనింగ్ తో పాటు సైకలాజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉండాలి, ఎలా అవసరం అవుతుంది? ఏవియేషన్ స్టూడెంట్ కి జనరల్ గా ఉండవలసింది మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. మెంటల్ ఫిట్నెస్ అనేది మేము చూసుకుంటాం, అది మా బాధ్యత, అది మేము చూసుకుంటాం. ఈ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అవ్వనివ్వండి, ఇది రెగ్యులర్ గా వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. వాళ్ళకి ఎలా ఉండాలి, హౌ టు బిహేవ్, హౌ టు డ్రెస్, హౌ టు గ్రూమ్. మాకు గ్రూమింగ్ స్టూడియో కూడా ఉంది. ఎలా అయితే వాళ్ళు గ్రూమ్ చేసుకోవాలి, గ్రూమింగ్ స్టూడియో ఉంది. వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవడానికి మాకు స్టూడియో ఉంది. వాళ్ళ కెమెరా అంటే జనాలకి ఎలా కనిపిస్తారు, వచ్చే క్లయింట్స్ కి మనం ఎలా కనిపిస్తాం, ఈ విషయాలను చెక్ చేసుకోవడానికి ఉంది. బోర్డ్ రూమ్ లో వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకు ఉంటుంది. కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. మా స్టూడెంట్ ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా ఏ గ్యాజెట్ అయినా యాక్సెస్ చేయగలుగుతాడు. వీ హ్యావ్ ఎ అప్డేటెడ్ కంప్యూటర్ ల్యాబ్, అన్ని అందులో చూసుకోవచ్చు మేడం. సో ఒక స్టూడెంట్ ఏ ప్లేస్మెంట్ లోకి వెళ్ళినా ఫస్ట్ డే ఎలా నడిచింది అని అడుగుతూ ఉంటారు, అట్లాంటిది ఇక్కడ అవసరం లేదేమో? అక్కర్లేదు మేడం, వాళ్ళు చాలా రోజులు నడుస్తూనే ఉంటారు. ఎందుకంటే మేము రెగ్యులర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం కదా, సో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో వాళ్ళకి కొత్త అనేది ఉండదు మేడం. మా వేద స్టూడెంట్ కి ఎక్కడ కొత్త కాదు. హీ కెన్
స్టీల్ ద షో. ఎస్. సో ఫైనలీ చెప్పండి, చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి ఈ విషయంలో, పేరెంట్స్ కి కూడా. ఎందుకంటే మా పిల్లాడు, మా పాప ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటుంది, ఇందులో వాళ్ళు ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతారు అనే డౌట్స్ తో వచ్చిన వాళ్ళకి వేదా నుంచి సింగిల్ లైన్ లో ఏం చెప్పేస్తారు మనకి? మేడం నేను ఒకటే చెప్తాను, ఏ సెక్టర్లో జాబ్ ఉన్నా సరే నాలెడ్జ్తో పాటుగా స్కిల్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్, అంటే వాడికి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. స్కిల్ ఎప్పుడైతే ఉందో వాడికి ఎఫిషియన్సీ వస్తుంది. వర్క్లో ఎఫిషియన్సీ రావాలంటే లైఫ్ అది వేద ఇస్తుంది. నాలెడ్జ్తో పాటుగా స్కిల్ అనేది వేద. అకాడమిక్స్ మేము ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము అంతే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అప్పుడు అయితేనే స్టూడెంట్ అక్కడ సస్టైన్ అవ్వగలరు. సో జనరల్గా ఉండే పబ్లిక్ వేరు, వేద నుంచి వెళ్ళే స్టూడెంట్ వేరు. We do sense, ma'am. We do make sense. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది మేడం ఇప్పుడు జనరల్గా మనం 26 బ్యాచ్ నుంచి మనం అడ్మిషన్స్ ప్రారంభం చేసాం. ఆల్రెడీ ఇంటర్ అండ్ డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఈ స్టూడెంట్స్ మమ్మల్ని ఇప్పుడు అప్రోచ్ అయితే రేపు జూన్ ఎండింగ్ నుంచి ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో హౌ టు బీ అన్ ఏవియేషన్ స్టూడెంట్ అని ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం మేడం. సో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీకి, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమాకి చేసుకోవడం బెస్ట్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. వేద స్టూడెంట్స్ తో మాట్లాడదాం. ఇక్కడ స్టెప్ ఇన్ అయిన తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో మా. Hi ma'am. Firstly, I would like to thank you for giving me this great opportunity. Yeah, I am Harshavardhini. Currently I am pursuing my last sem in Veda Institute of Management. Before stepping into Veda, I am very shy person. I don't interact with people easily. So after stepping into Veda, I have improved my communication skills, grooming and everything. Communication skills, which is very important in every field whenever we go to higher education. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. సో దే అంటే కమ్యూనికేషన్లో అవనివ్వండి, గ్రూమింగ్లో అవనివ్వండి, ప్రతి ఓన్లీ అకాడమిక్స్లోనే కాకుండా దే ఆల్సో గైడెడ్ అస్ ఇన్ extra curricular activities which can improve us in our grooming, communication, adaptability and situational awareness, which is very essential for a job role. Yeah, so already place ayi unnaru kada? Yeah ma'am, I have actually get a job in Air India SATS Private Limited, which is in Shamshabad Rajiv Gandhi International Airport. Thank you ma'am. As a customer service executive, junior executive, I have placed in Air India SATS. So I feel very proud and lucky to be a part in Veda Institute of Management. I thank to my MD sir and Dean sir for నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి నాకు నా షైనెస్ అవన్నీ పక్కన పెట్టి కమ్యూనికేషన్లో కానివ్వండి, గ్రూమింగ్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు నాతో పాటు తోడుండి సపోర్ట్ చేసినందుకు ఐ థ్యాంక్ టు మై ఫ్యాకల్టీ. హలో మా, మీ పేరు, ఎట్లా అనిపించింది మీకు, ఈ ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? Hi ma'am, I'm Sujit. So I'm currently pursuing my BBA Aviation. I'm in final semester in Veda Institute of Management. So నాకు ఈ ఇంట్రెస్ట్ వచ్చేసరికి actually after my inter break. So I was searching for the colleges and the next courses what we have to join. So ఇప్పటి నుంచి నేను కొంచెం సర్చింగ్ గట్టా ఎక్కువ చేయడం వల్ల ఇండస్ట్రీ గురించి కానీ ఇది ఏదంటే, సో మై బ్రదర్స్ ఫ్రెండ్ అనేది ఇక్కడ చదివారనమాట. సో హీ ఇంట్రడ్యూస్ మీ దిస్ కాలేజ్. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ యూజ్ టు బి అ వెరీ షై పర్సన్ మ్యామ్. అంటే అంత ఈజీగా ఇంటరాక్ట్ అవ్వను, ఒకవేళ అయితే విత్ ఇన్ టు బాయ్స్ ఓన్లీ, సో నాట్ విత్ గర్ల్స్. నౌ ఐ కెన్ ఏబుల్ టు ఈజీలీ కనెక్ట్ అండ్ అండర్స్టాండ్ ఎవ్రీ వన్. సో ఒక థింగ్ ఏంటంటే నాకు ఇప్పుడు చేంజ్ అయిందన్నా కానీ ఏదైనా చెప్పాలంటే ద బెటర్ ఈస్ కమ్యూనికేషన్. ద వే ఐ కెన్ స్పీక్, ద వే ఐ కెన్ అండర్స్టాండ్ ది అదర్స్. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ వచ్చేసరికి ఐ హవ్ లెర్న్డ్ హిందీ, ఇంగ్లీష్. ఐఎమ్ నౌ వెరీ గుడ్ అట్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో అగైన్ ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ టు ఎయిర్ ఇండియా SATS రైట్ నౌ, సో ఇన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ టు వేద ఇన్స్టిట్యూట్ మ్యామ్. బ్రేక్ తర్వాత ఇంత డెవలప్మెంట్ మీలో ఉండడం మీ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు? సో ఇట్స్ డెఫినెట్లీ a different person now మ్యామ్. యాక్చువల్లీ ఇంటర్ ముందు వరకు అయితే ఐఎమ్ సమ్వన్ హూ యూజువల్లీ సిట్ ఇన్ అ కంప్లీట్ అబాండెడ్ రూమ్. సో ఐ నెవర్ యూస్ టు గెట్ అవుట్ అండ్ ఐ నెవర్ యూస్ టు గెట్ టు ప్లే. సో నౌ ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ ఇన్ టు ఎవ్రీ యాక్టివిటీస్ ఇన్ ఈవెంట్స్ అనే కానీ ఎన్నిటిలో నేను ఫస్ట్గా పార్ట్ అవ్వడానికి, యాక్టివ్గా ఉండడానికి వేద మాకు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ.